రెడికా ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా 10 పరీక్షలు అయితే స్టార్ట్ అవుతున్నాయి. అయితే 9:30 పరీక్ష స్టార్ట్ అవ్వడం జరుగుతోంది. అయితే 5 నిమిషాలు లేట్గా వచ్చినా కూడా లోపలికి అలౌ చేయొచ్చు అని చెప్పి విద్యాశాఖ అయితే ప్రకటించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి విజయవాడలో పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి అందించడానికి మా ప్రతినిధి ఏడుకొండలు సిద్ధంగా ఉన్నారు. ఏడుకొండలు, చెప్పండి, పరీక్షా కేంద్రం దగ్గర ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అలాగే పిల్లలకి లేట్గా వచ్చినా కూడా 5 నిమిషాలు అలౌ చేయొచ్చు అని చెప్పడం కూడా జరిగింది. అలాగే అక్కడ వాటర్ కి సంబంధించి అయినా హెల్త్ కి సంబంధించి అయినా విద్యార్థులకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు అక్కడ? మమత, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. 9:30 ప్రారంభమయ్యేటువంటి ఈ పరీక్షలకు సంబంధించి ఇప్పుడిప్పుడే విద్యార్థులంతా కూడా లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది ఇంకా ఇప్పుడిప్పుడే ఇక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఇక్కడ ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు ఇటు 7,25,000 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్ష రాయనున్నారు. ఇటు విజయవాడ సిటీతో పాటు జిల్లాలో చూస్తే మొత్తం 178 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. దీంట్లో మొత్తం మీద ఇక్కడ సంబంధించి సిటీకి సంబంధించి 17,414 మంది బాలురు, అలాగే బాలికలు 15,593 మంది పరీక్షలు రాయనున్నారు. అయితే ఈ నెల 30వ తారీఖు వరకు జరిగేటువంటి ఈ పరీక్షలకు సంబంధించి ఇటు విద్యాశాఖ కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లను అయితే చేసింది. అయితే ముఖ్యంగా స్కూల్ ప్రాంగణంలోకి ఎవరిని అనుమతించట్లేదు. అలాగే ముఖ్యంగా ఈ 9:30 ప్రారంభమయ్యేటువంటి ఈ పరీక్ష సంబంధించి కొంతవరకు కూడా సడలింపించినటువంటి పరిస్థితి. ఏదైతే 5 నిమిషాల వరకు కూడా ఎవరైనా విద్యార్థులు ఆలస్యంగా వచ్చే వరకు కూడా రావడానికి అనుమతిస్తున్నారు. అయితే ఇప్పటికే విద్యార్థులు తల్లిదండ్రులంతా కూడా ఇక్కడ స్కూల్ దగ్గర పిల్లలను తీసుకొచ్చి ఆ సమయానికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అయితే ముఖ్యంగా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే విద్యార్థులు స్కూల్కి వచ్చేటువంటి విద్యార్థులు ఉన్నారో అటు బాలుల కోసం ప్రత్యేకంగా బాలికల కోసం కూడా ఏపీఎస్ఆర్టీసీ కూడా ఉచిత ప్రయాణానికి సౌకర్యం అయితే కల్పించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క స్కూల్స్ వద్ద మాత్రం 140% అయితే కొనసాగుతుంది. స్కూల్ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ కూడా ఈ యొక్క ఏదైతే నెట్ సెంటర్లు కానీ అలాగే జిరాక్స్ సెంటర్లు కానీ లేకుండా కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేపట్టినటువంటి పరిస్థితి. మొత్తం ఇక్కడ 3 కేటగిరీలుగా విభజించారు. ఏబిసి కేటగిరీలుగా విభజించారు. కేటగిరీ వచ్చేసి 139, బి 24, అలాగే సి 15 కేంద్రాలుగా విభజించడం జరిగింది. ఇది చూస్తే ఈరోజు ఏదైతే 178 రూట్ అధికారులను నియమించారు, 12 మంది చొప్పున ఫ్లయింగ్ స్క్వాడ్, అలాగే 5 ఇన్విజిలేటర్ల పరంగా చూస్తే మొత్తం 2,884 మంది జిల్లాలో పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ముఖ్యంగా ఈ యొక్క ఏదైతే పరీక్షా కేంద్రాల వద్ద పరిస్థితిని మనం ఒకసారి గమనించినట్లయితే కనుక జిల్లాలో ఉన్నటువంటి కొన్ని సమస్యాత్మక కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తించారు. అక్కడ ప్రత్యేకంగా సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ముఖ్యంగా పరీక్షా కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినటువంటి ప్రాంతాలు మనం ఒకసారి చూసినట్లయితే ఇటు ఎన్టీఆర్ జిల్లాలోని ఎబ్రహీంపట్నం కేతనకొండలోని జన్నట్ హై స్కూలు, అలాగే జగ్గేపేటలోని తపోవనం విద్యాలయం, అలాగే కంచికచర్లోని అక్షరా హై స్కూలు, అలాగే మైలవరంలోని ఎస్ఎస్కే హై స్కూలు, రెడ్డిగూడెంలోని గీతాంజలి హై స్కూల్, తిరువూరులోని శ్రీనిధి హై స్కూలు, భవానీపురంలోని సెయింట్ జాన్స్, అలాగే భాష్యం, కేదార్పేటలోని ఫ్యూచర్ సౌత్ హై స్కూల్, విసన్నపేటలోని సెయింట్ తెరీసా పాఠశాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఎక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో అక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అలాగే ముఖ్యంగా స్కూల్ పరిసర ప్రాంతాల్లో ఎవరిని కూడా అనుమతించట్లేదు. ముఖ్యంగా అయితే మనం చూస్తే ఇక్కడ కొంతమంది పేరెంట్స్ వచ్చారు, తమ పిల్లలు చెప్పండి, ఎవరిని తీసుకొచ్చారు మీరు ఈరోజు ఇక్కడికి? స్కూల్ పిల్లల్ని తీసుకొచ్చామండి. జ్యోతిరాదిత్య, భాను, వీళ్ళు వాష్రూమ్ స్కూల్ నుంచి వచ్చారు సార్. అంటే ఎట్లా ఉండబోతుందంట? అంటే ఈరోజు 5 నిమిషాలు సడలింపు ఇచ్చారు కదా, ఎట్లా ఉంది? చాలా సంతోషంగా ఉందండి. పిల్లలు కూడా ఒక 1 అవర్ ముందుగానే వచ్చారు. లోన కూడా అంతా బాగుండే అనుకుంటున్నాము. చాలా హ్యాపీగా ఉందండి. మాకు మడిపోయింది, సంతోషంగా ఉన్నాము. మేడం చెప్పండి, మీరు ఎవరిని తీసుకొచ్చారు? మా బాబు శ్రీనందన్ అండి. అంటే ఇప్పుడు ఈ రోజు జరుగుతున్నటువంటి పరీక్షలకు సంబంధించి ఎలా ప్రిపేర్ చేశారు? బాగానే ప్రిపేర్ అయ్యాడండి. 4 o'clock లేచి చదువుకున్నాడు. సో వచ్చేటప్పుడు టెంపుల్కి వెళ్ళి వచ్చారు. కాన్ఫిడెంట్గా ఉన్నారు. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ 5 సంవత్సరాల విద్యార్థి ఎలా ఉన్నాయి, ఇప్పుడు రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు ఈ ప్రభుత్వ పనితీరు?
బాగానే ఉందండి. కాకపోతే నెక్స్ట్ ఇయర్ నుంచి సెమిస్టర్ పెడతారని అంటున్నారు. అలా పెడితే కనుక బాగుంటుంది 10th స్టూడెంట్స్ కూడా ఎక్కువ ప్రెషర్ లేకుండా అని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. అలాగే మరికొంతమంది ఉన్నారు. అమ్మ మీరు చెప్పండి, ఎవరిని తీసుకొచ్చారు మీరు? మా బాబుని తీసుకొచ్చానండి. యశ్వంత్ సాయి నిర్మలా హై స్కూల్ చదువుతున్నాడు. ఎడ్యుకేషన్ అంతా బాగానే ఉందండి. గవర్నమెంట్ అంతా బాగా వెల్ ప్రిపేర్ చేయించాము. బాగానే జరుగుతుంది. ఇక్కడ స్కూల్ దగ్గర ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయండి? అటు వాటర్ కానీ లేకపోతే ఇవన్నీ కూడా? ఈ రోజే కదా ఫస్ట్ వాటర్ ఇవ్వలేదు బాబుకి, అడిగితే ఆయాలు అన్నీ ఏర్పాటు చేసామండి. అంతా బాగుంది, మీకు కంగారు ఏమీ లేదు అంటారు. అమ్మ చెప్పండి, మీరు ఎవరిని తీసుకొచ్చారు? స్కూల్ తరఫున కేకేఆర్ గౌతమ్ స్కూల్ తరఫున 10 మంది పిల్లల్ని తీసుకొచ్చామండి. ఎట్లా ఉందండి ఈ సంవత్సరం ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా, ఎట్లా ఉండిపోతుంది? అంటే పోయిన సంవత్సరం కంటే పర్సంటేజ్ పెరిగే అవకాశం ఉంది అనుకుంటున్నారా? పర్సంటేజ్ పెరిగే అవకాశం ఉందండి. బాగానే ఉంది. పిల్లలు కూడా బాగా ప్రిపేర్ అవుతున్నారు. బాగా పర్సంటేజ్ పెరిగేది. సరే, మీరు ఒక టీచర్గా చెప్పండి, ఇంకా విద్యా ప్రమాణాలు ఇంకా మారాలంటారా? ఇంకా ఎట్లా ఉందండి? ఇంకా రాబోయే రోజుల్లో ఇప్పుడు స్టడీలో చాలా అనూహ్య మార్పులు వస్తున్నాయి. ఎట్లా ఉండాలంటారు? ఇంకా కొంచెం మారితే తెలుగు పరంగా బాగా డల్ అయిపోతుంది, వెనకబడిపోతుంది. తెలుగుకి కొంచెం ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి మంచిగా ఇంకా ఎడ్యుకేషన్ మారిస్తే బాగుంటుంది. తెలుగు మీద వాళ్ళకి శ్రద్ధ అనేటువంటిది ఎక్కువ లేదు. తెలుగు వెనకబడిపోతున్నారు. తెలుగు సబ్జెక్ట్ పరంగా వాళ్ళు మంచిగా ఇంకా మార్పులు చేస్తే చాలా బాగుంటుంది. అంటే ప్రభుత్వాలు ఇంగ్లీష్ వైపు పరిగెడుతున్నారు తప్ప తెలుగుని పట్టించుకోవట్లేదు. తెలుగు అసలు పూర్తిగా రాకుండా పోతుంది విద్యార్థులకు. అలా కాకుండా తెలుగు మీద కూడా కాన్సంట్రేట్ చేసి మన మాతృభాష కదా దాన్ని గౌరవిస్తూ తెలుగు మీద ఇంకా అభివృద్ధి చేస్తే బాగుంటుందని అభిప్రాయం. అంటే ఇప్పుడు ముఖ్యంగా విద్యార్థులు మీరు చూస్తే ఓన్లీ మ్యాథ్స్ మీద కూడా ఎక్కువ భారం పడుతుంది కదా, అట్లా ఏంటంటారు? అది మ్యాథ్స్ మీద కూడా మ్యాథ్స్ అనే సబ్జెక్ట్ ఉంది కాబట్టి భారం ఎక్కువ ఏం లేదు. వాళ్ళు పర్ఫెక్ట్గా ఇది మమత మొత్తం మీద చూస్తే ప్రస్తుతం అయితే ఈ విజయవాడలో ప్రశాంతంగా అయితే పరీక్షలు అయితే కొనసాగుతున్నాయని మాత్రం చెప్పవచ్చు మమత. రైట్, థ్యాంక్ యూ ఏడుకొండలు. రైట్, ఇక శ్రీకాకుళంలో పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి అందించడానికి మా ప్రతినిధి రాము సిద్ధంగా ఉన్నారు. అలాగే నెల్లూరు నుంచి మురళీకృష్ణ, అలాగే తిరుపతి నుంచి గోపి కూడా సిద్ధంగా ఉన్నారు. ముందుగా శ్రీకాకుళంకి వెళ్దాం. శ్రీకాకుళం రాము, చెప్పండి, అక్కడ పరిస్థితి ఎలా ఉంది, ఏర్పాట్లు ఎలా జరిగాయి, అలాగే హెల్త్ కి సంబంధించి అయినా లేకపోతే ఇటు 100 మీటర్స్ లోపల స్కూల్ కి దగ్గర అయితే 144 సెక్షన్ అయితే అమలు చేశారు. అయితే దీనికి సంబంధించి ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారు? అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు విద్యార్థులకు సంబంధించి, వాటర్ కి సంబంధించి అయినా? మమతా, జిల్లా వ్యాప్తంగా మనం చూసుకుంటే రెగ్యులర్గా 28,982 మంది విద్యార్థులు, ప్రైవేటుగా 1,592 మంది విద్యార్థులు అయితే పరీక్షలు రాస్తున్నారు. అయితే జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఇప్పటికే అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే నాడు నేడు పనుల్లో భాగంగా అయితే స్కూళ్ళన్నీ అభివృద్ధి చెందావి. అందువలన ఎటువంటి మౌలిక వసతుల ఇబ్బందులు అయితే ఎక్కడ కూడా తలెత్తే పరిస్థితి లేదు. ఇప్పటికే 8:45 విద్యార్థులకి లోపలికి అనుమతించారు. అయితే మొదటి రోజు కావడంతో 8 గంటలకే విద్యార్థులందరూ కూడా సెంటర్ చేరుకున్న పరిస్థితి. అయితే ప్రతి సెంటర్ దగ్గర కూడా పోలీసులను, ఒక 2 పోలీసులను అయితే ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ అమల్లో ఉన్నందువల్ల ఏదైతే సెంటర్కి 100 మీటర్ దూరంలో అయితే పేరెంట్స్ని మాత్రమే వెళ్ళగొట్టే పరిస్థితి కనిపిస్తుంది. అయితే విద్యార్థులకు సంబంధించి మంచినీటి సదుపాయం, అదేవిధంగా ఆరోగ్యపరంగా చూసుకుంటే ఒక నర్సును, ఏఎన్ఎంను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే ఎండల తాకిడి ఎక్కువగా ఉండడం వల్ల ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా అవైలబుల్లో ఉంచిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే విద్యార్థులకు సంబంధించి మనం చూసుకుంటే జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే కలెక్టరు ఏదైతే ఉచిత ఆర్టీసీ ప్రయాణం అని చెప్పడం జరిగింది. అయితే ఏదైతే రెగ్యులర్గా తిరిగిన బస్సులు తప్ప మినహాగా స్పెషల్గా ఎటువంటి బస్సులు కూడా ఏర్పాటు చేయలేదు. విద్యార్థులందరూ కూడా షేర్ ఆటోల్లో, 2 వీలర్లో వచ్చిన పరిస్థితి మన పరిస్థితి. అయితే సెంటర్ సంబంధించి ఏర్పాట్లు ఎలాగున్నవి మనం ముఖ్యంగా చూసుకుంటే ఏడాది పాటు విద్యార్థులు ఏదైతే 10వ తరగతి పరీక్ష చదువుతారో అయితే వాళ్ళు పరీక్ష రాసే సెంటర్లో కూడా అట్మాస్ఫియర్ కూడా బాగుంటే వాళ్ళు ఎటువంటి ఒత్తిడి కూడా లోనవ్వకుండా పరీక్షలు అయితే సకంగా రాసిన పరిస్థితి. అయితే సెంటర్ల పరిస్థితి ఎలాగుందో విద్యార్థుల తల్లిదండ్రులు మనతో పాటు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం చూసుకుంటే ఏడాది పాటు కూడా మీ పిల్లలు చక్కగా చదువుకున్నారు. సెంటర్కి వచ్చేసరికి అట్మాస్ఫియర్ అనేది బాగా ఉండాలి. ఎలా ఉంది స్కూల్ అట్మాస్ఫియర్? స్కూల్ అట్మాస్ఫియర్ అయితే చాలా బాగుందండి. అంటే గవర్నమెంట్ స్కూల్స్ ఎంత బాగుంటాయని నేను ఇప్పుడు అనుకోలేదు. నేను చదువుకున్నది గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను, కానీ అప్పటికి ఎప్పటికీ అనేది చాలా తేడా ఉంది. వాతావరణం అనేది చాలా బాగుంది. ఇంకా నేను వాటర్ కూడా తీసుకెళ్దామని వచ్చాను, కానీ లోపల చూసుకునే సరే చాలా మంచి వాటర్ అనేది ఉంది. స్కూల్ వాతావరణం చాలా బాగుంది.
పిల్లలు చక్కగా రాసుకోవడానికి అనువైన బెంచ్లు ఇవన్నీ కూడా ఒకప్పుడైతే మేము రాసుకునేటప్పుడు నేల మీద కూర్చొని రాసుకునే వాళ్ళం. కానీ అలాంటిది ఇప్పుడు పిల్లలకి చక్కగా కూర్చొని అనువుగా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా బల్లల మీద కూర్చొని చాలా బాగా రాసుకునే పరిస్థితి అయితే ఉంది. చాలా చక్కగా ఉంది. నేను చదివినప్పటికీ నేను ఎగ్జామ్ ఒకప్పుడు 10th క్లాస్ నేను ఎగ్జామ్ రాసినప్పటికీ ఇప్పటికీ చూసుకుంటే స్కూల్ అట్మాస్ఫియర్ అనేది చాలా చేంజెస్ ఉన్నాయి. చాలా బాగుంది. చాలా చూసుకుంటే స్కూల్ అట్మాస్ఫియర్ బాగుందని పేరెంట్స్ అయితే కొంత సాటిస్ఫై ఉన్న పరిస్థితి అది కనిపిస్తుంది. ఎలా ఉందండి? ఎవరు రాస్తున్నారు పరీక్ష ఏంటి? మా అబ్బాయి రాస్తాను. ఎలా ఉంది స్కూల్ అట్మాస్ఫియర్? స్కూల్ ప్రస్తుతానికి అయితే ఫస్ట్ టైం అనుకుంటాయి సార్ ఇక్కడ సెంటర్. మరి ఈరోజు అయితే రేపుండి ప్రాబ్లం ఏంటనేది పిల్లలు పట్టి తెలుసుకొని మనం ఏదైనా చెప్పగలం. అయితే స్కూల్ ఏర్పాట్ల విషయానికి వచ్చేసరికి కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే మనం ముఖ్యంగా చూసుకుంటే గత ఏడాది పోల్చుకుంటే ఈ ఏడాది కూడా ఏవైతే మొబైల్ ఫోన్స్ ఉన్నావో ఏదో సిబ్బంది ఇన్విజిలేటర్లకు కూడా మొబైల్ ఫోన్స్ ఇచ్చే పరిస్థితి లేదు. అందరూ కూడా బయట విడిచిపెట్టి వెళ్ళిపెట్టి అవుటర్స్ని కూడా అలౌ చేసే పరిస్థితి లేదు. జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే 7 ఫ్లయింగ్ స్క్వాడ్స్ని అయితే ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే 10వ తరగతి విద్యార్థులకు సంబంధించి అయితే ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి జరిగాయి అనుకోవచ్చు. అయితే ఈ పరీక్షలకు సంబంధించి 18 ఈ రోజు అయితే 18 మొదలు 30వ తారీఖు వరకు అయితే ఈ పరీక్షలు అనేవి జరుగుతాయి. అయితే విద్యార్థుల తరపు నుంచి అయితే ఎటువంటి అయితే ప్రభుత్వం సంబంధించి అయితే ఒక ఆర్టీసీ బస్సులు మినహా అయితే అన్ని ఏర్పాట్లు కూడా బాగా ఉన్నాయి అనుకోవచ్చు శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి. రైట్. అలాగే నెల్లూరుకి సంబంధించి మురళీకృష్ణ రెడ్డిగా ఉన్నారు. మురళీకృష్ణ, చెప్పండి, అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా జరిగాయి? పిల్లలందరూ కూడా టైం కూడా దగ్గర పడింది, ఇంకా మహా అయితే 10 minutes ఉన్నట్టుంది. అయితే పిల్లలందరూ అక్కడికి చేరుకున్నారా? అలాగే ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? లోపలికి వెళ్తున్నారా? అక్కడ ఎలా ఉంది సిచ్యువేషన్? మొత్తానికి మమతా, ఏదైతే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10th క్లాస్ ఎగ్జామ్స్ కూడా ప్రశాంత వాతావరణంలో కాసేపట్లోనే ప్రారంభం కాబోతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పాఠశాలల్లో కూడా ఈ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి ఏర్పాట్లను అధికారులు అయితే పూర్తి చేశారు. కాసేపట్లోనే ఎగ్జామ్స్ కూడా ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పటికే విద్యార్థులంతా లోపలికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం నెల్లూరు నగరంలో ఉన్నటువంటి బీవీ నగర్లో ఉన్న కేఎన్ఆర్ ఉన్నత పాఠశాల వద్ద ఉన్నాం. ఇప్పటికే పాఠశాల లోపలికి విద్యార్థులంతా కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ విజువల్స్లో కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేస్తే ఏదైతే పేరెంట్స్ భారీ ఎత్తున కూడా వచ్చి విద్యార్థులను తమ పిల్లలను కూడా లోపలికి పంపించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇవాళ జిల్లాలో దాదాపు 176 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిల్లో 32,726 మంది విద్యార్థులు కూడా పరీక్షలు రాసేలా అన్ని రకాల ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. 7 సమస్యాత్మక కేంద్రాలను కూడా అధికారులు గుర్తించారు. ఈ 7 సమస్యాత్మక కేంద్రాల్లో కూడా సీసీ కెమెరాలతో పాటు ఇటు ఏదైతే పోలీసు బందోబస్తు కూడా కట్టుదిట్టంగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు 2,300 మంది ఇన్విజిలేటర్లను కూడా ఏర్పాటు చేశారు. 9:30 నుంచి దాదాపు మధ్యాహ్నం 12:45 వరకు కూడా పరీక్షలు నిర్వహించే పరిస్థితి ఉంటుంది. మరోవైపు మాస్ కాపీయింగ్ జరగకుండా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు అయితే అధికారులు పూర్తి చేస్తారని చెప్పుకోవచ్చు. ఓవైపు స్క్వాడ్స్, ఫ్లయింగ్ స్క్వాడ్స్తో పాటు ఇటు ఏదైతే స్కూల్స్ ఉంటాయో పరీక్ష జరిగేటటువంటి కేంద్రాలకి 100 మీటర్ల లోపు 144 సెక్షన్ను కూడా విధిస్తూ ఒక చర్యలు అయితే తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు విద్యార్థుల కోసం అన్ని రకాల వసతులు, ఏదైతే తాగునీరు కావచ్చు, మెడికల్కి సంబంధించినటువంటి వైద్య శిబిరాలను కూడా ఏర్పాటు చేసినట్లు చెప్తున్నారు. ఇటు ఆర్టీసీ బస్సుల్లో కూడా ఫ్రీగా ఇటు సౌకర్యం కూడా కల్పించారు. ఏదైతే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకునే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తారని చెప్పుకోవచ్చు. అయితే ఒకసారి జిల్లాకు సంబంధించి మనం కన్నా పరిశీలిస్తే జిల్లాలో దాదాపు భారీ ఎత్తున విద్యార్థులంతా కూడా వచ్చి ఇక్కడ ఇటు ఎగ్జామ్స్ రాసే పరిస్థితి అయితే ఉంటుంది. తల్లిదండ్రులు కూడా ఉన్నారు. ఒకసారి మనతో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే ఒకసారి చేద్దాం. ఏం చెప్తారు, ఎలా ఉంది అనే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఎవరు మీ బాబు రాస్తున్నారు? ఎవరు రాస్తున్నారు? మా బాబు రాస్తున్నాడు. ఎలా ఉంది ఏర్పాట్లు? ఎలా ఉంది? ఏర్పాట్లు స్ట్రిక్ట్గానే ఉన్నాయి సార్. మామూలుగా బాగా జరుగుతూ ఉంది. ఎన్ని రోజుల నుంచి ప్రిపేర్ అయ్యారు ఎగ్జామ్స్కి? ఏమనుకుంటున్నారు? ఇంచుమించు ఉన్నాయి సార్, నెల నుంచి ప్రిపేర్ అవ్వాలి. అయితే చూడొచ్చు, ప్రభుత్వ పాఠశాలతో పాటు ప్రైవేట్ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులు కూడా భారీ ఎత్తున ప్రిపేర్ అయ్యారు ఎగ్జామ్స్కి. అత్యంత త్వరలో అంటే ఇవాళ నుంచి ప్రారంభమైనటువంటి పరీక్షలంతా కూడా ఈ నెల 30వ తేదీ వరకు కూడా కొనసాగుతాయి. 30వ తేదీ ఫైనల్ ఎగ్జామ్స్ కూడా జరుగుతున్నాయని చెప్పి ఇటు అధికారులు కూడా చెప్తున్నారు. అయితే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఉన్నత పాఠశాలల్లో సెంటర్లను ఏర్పాటు చేశారు. ఈ సెంటర్లు అంటే 176 కేంద్రాల్లో విద్యార్థులు కూడా పరీక్షలు రాసే పరిస్థితి ఉంటుంది. ఆయా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లతో పాటు మాస్ కాపీయింగ్ ఎక్కడ కూడా జరగకుండా ఇటు ఇన్విజిలేటర్లు, అదేవిధంగా
స్క్వాడ్స్, ఫ్లయింగ్ స్క్వాడ్స్తో పాటు ఇతర అధికారులు కూడా అందుబాటులో ఉంటారని చెప్పి ఇప్పటికే డిఈఓ చెప్తున్నారు. మరోవైపు ఆర్జేడీ కూడా దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లను ఇప్పటికే పరిశీలించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు మరి కాసేపట్లోనే ప్రారంభం కాబోతున్నాయి. 9:30 సరిగ్గా పరీక్షా కేంద్రం లోపలికి వెళ్ళిపోవాలి. ఎవరైతే హాల్ టికెట్లతో పాటు లోపలికి వచ్చి తమకి కేటాయించినటువంటి ప్రాంతాల్లో కూర్చోవాలని చెప్పి అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఒక 5 నిమిషాల లోపు ఎవరికైనా ఆలస్యమైనా కూడా అనుమతించే విధంగా కూడా చర్యలు అయితే తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ మరికొన్ని క్షణాల్లోనే 10th క్లాస్ ఎగ్జామ్స్ అయితే ప్రారంభం కాబోతున్నాయి. వాళ్ళందరికీ కూడా బీఆర్కే న్యూస్ తరఫున ఆల్ ది బెస్ట్ చెప్పే పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. మమతా. రైట్, థ్యాంక్ యూ మురళీకృష్ణ. రైట్, ఇక తిరుపతిలో పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి అందించడానికి మా రిపోర్టర్ గోపి రెడీగా ఉన్నారు. గోపి, చెప్పండి, అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? అలాగే విద్యార్థులు అందరూ అక్కడికి చేరుకున్నారా? ఆల్మోస్ట్ ఒక 5 మినిట్స్ మాత్రమే ఉంది. 5 మినిట్స్ ఉంది కాబట్టి అక్కడ విద్యార్థులు, తల్లిదండ్రులు అందరూ అక్కడికి చేరుకున్నారా? అలాగే ఏర్పాట్లన్నీ ఎలా ఉన్నాయి? అక్కడికి సంబంధించి స్క్వాడ్స్ కానీ, అలాగే హెల్త్కి సంబంధించి కానీ, వాటర్కి సంబంధించి కానీ, అలాగే అక్కడ అందరూ చేరుకున్నారా? ఏ విధంగా ఉన్నాయి ఏర్పాట్లు? మమత, చిత్తూరు ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఇప్పటికే కూడా 10th క్లాస్ పరీక్షలు మరి కాసేపట్లో ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పటికే దాదాపుగా 120 సెంటర్లకు సంబంధించినటువంటి కేంద్రాల వద్ద గత వారం రోజుల నుంచి కూడా కలెక్టర్ల ఆదేశాలతో విద్యాశాఖ అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం జరిగింది. విద్యార్థులకు సంబంధించి దాదాపుగా ఉమ్మడి జిల్లాకు సంబంధించి 30,000 మందికి పైగా కూడా ఇప్పటికే కూడా హాజరవ్వడం జరిగింది. అయితే మనం రాష్ట్ర వ్యాప్తంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కూడా దాదాపుగా 7.5 లక్షల మంది వరకు కూడా ఇవాళ 10వ తరగతి పరీక్షలకు హాజరవుతున్న నేపథ్యంలో ఇందులో 6.5 లక్షల వరకు కూడా అంటే ఈ సంవత్సరానికి సంబంధించి గతంలో అంటే 1 లక్ష మంది వరకు విద్యార్థులు వివిధ కారణాలతో గత ఏడాది పాస్ కానివారు, అదేవిధంగా హాజరు కానివారు, వీళ్ళందరూ కూడా ఇవాళ పరీక్షలు రాయబోతున్నారు. ఇవాళ నుంచి మొత్తం 30వ తారీఖు వరకు కూడా పరీక్షలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాలతో, ముఖ్యమంత్రి ఆదేశాలతో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం విద్యాశాఖ అధికారులు ఇప్పటికీ కూడా ఆ రకమైనటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది. ఇవాళ అంటే హాల్ టికెట్లు తీసుకున్న ప్రతి విద్యార్థి కూడా ఆర్టీసీలో కూడా ఉచితంగా ప్రయాణం చేసుకునేందుకు కూడా ప్రభుత్వం ఇప్పటికే కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో చాలామంది విద్యార్థులు అంటే పల్లెల్లో, గ్రామాల్లో ఆ రకమైనటువంటి అంటే చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. కాబట్టి విద్యార్థులు వాళ్ళందరూ కూడా ఆర్టీసీ బస్సుల్లో ప్రభుత్వం ఇచ్చినటువంటి అవకాశాన్ని కూడా వాళ్ళు వినియోగించుకోవడం జరిగింది. అయితే ఇవాళ అంటే మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది కాబట్టి ఒకసారి మనం తిరుపతిలో మనం చూద్దాం. తిరుపతికి సంబంధించి పద్మావతి బాలికోన్నత పాఠశాల వద్ద మనం ప్రస్తుతానికి ఉన్నాం. ఆల్రెడీ ఇప్పుడు 8 గంటల నుంచి కూడా విద్యార్థులు ఇక్కడికి రావడం జరిగింది. విద్యార్థులు అందరూ కూడా లోపలికి వెళ్ళడం జరిగింది. అంటే గంటకు ముందు అంటే విద్యాశాఖ అధికారులు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం గంటకు ముందుగానే పరీక్షా కేంద్రాలకు హాజరవ్వాలనేటటువంటి నిబంధన ఇచ్చిన నేపథ్యంలో ముందుగానే విద్యార్థులందరూ కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. అందువల్లనే ఎటువంటి ఇబ్బందులు లేకుండా లోపలికి అంటే పరీక్షలు రాయడానికి లోపలికి వెళ్ళడం జరిగింది. మనం చూడొచ్చు టైం టేబుల్కి సంబంధించి అంటే తిరుపతిలో ఒక సెంటర్ వద్ద మనం పద్మావతి బాలికోన్నత పాఠశాల వద్దకు మనం వచ్చిన నేపథ్యంలో ఇక్కడ సెంటర్ వద్ద కూడా చాలా క్లారిటీగా, నీట్గా పిల్లలు ఎవరు కూడా ఇబ్బందులు పడకుండా వాళ్ళకి టైం టేబుల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళ హాల్ టికెట్ నెంబర్తో పాటు ఒక్కొక్క గదిలో ఎంతమంది విద్యార్థులు కూర్చోవచ్చు అనేటటువంటి టైం టేబుల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం మీద పోలీసులు కూడా పెద్ద ఎత్తున అంటే ప్రతి సెంటర్ వద్ద కూడా, ఎందుకంటే గతంలో ఉన్నటువంటి అనుభవాలను బేస్ చేసుకొని పోలీసులు పెద్ద ఎత్తున కూడా ఇప్పటికే కూడా ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. ఒకసారి మనం ఎందుకంటే సెంటర్స్ వద్ద 144 సెక్షన్ కొనసాగుతుంది. అదే స్థాయిలోనే ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు అంటే మాస్ కాపింగ్ కరగకుండా ఇప్పటికే కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాబట్టి మనం చూడొచ్చు పోలీసులు కూడా భారీగా చేరుకొని సెంటర్స్ వద్ద ఇక్కడ మనం చూడొచ్చు విద్యార్థులు తల్లిదండ్రులకు సంబంధించి కూడా కొంతమంది మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చూడొచ్చు ఎవరిని కూడా దగ్గరికి రానివ్వడం లేదు. మనం చూద్దాం. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారండి? మాది కొత్తపేట, గెలసమరపల్లి విలేజ్. కొత్తపేట. మీ అంటే ఎట్లా బాబు చదువుతున్నారా? బాబు చదువుతున్నాడు, నారాయణ స్కూల్లో చదువుతున్నాడు. ఇక్కడ సెంటర్ పడింది, అందుకోసం బాబుని దింపేసి అంత ఆదివేసి చెప్పేదానికి వచ్చాను. ఎట్లా అంటే పిల్లలు చాలా టెన్షన్ పడుతున్నారు, పిల్లలకంటే తల్లిదండ్రులు ఇంకా ఎక్కువ టెన్షన్ పడుతున్నాము. కానీ ఆ ధైర్యం చెప్పేదానికే ఇక్కడికి వచ్చామండి. బాబు అయితే బాగా ఫ్రీగా ఉన్నాడు, బాగా రాస్తారని మా నమ్మకం. బాగుంది. సార్ మీరు చెప్పండి, పిల్లలు అంటే ఎందుకంటే 10th క్లాస్ అంటానగానే ముఖ్యంగా భయపడేది పిల్లల కంటే తల్లిదండ్రులే భయపడతారు. ఎందుకంటే చిన్న బిడ్డలు అప్పటి వరకు చాలా గారాభంగా పెంచుకుంటారు, ఒక్కసారిగా ఎగ్జామ్స్కు చాలా క్లియర్గా ఎగ్జామ్స్కి హాజరవుతారు కాబట్టి భయపడుతుంటారు. మరి ఎట్లా చూడాలి?
అంటే ఫస్ట్ ఏమంటే ఫస్ట్ ఎగ్జామ్ కాబట్టి వాళ్ళకి పబ్లిక్ అనేది ఫస్ట్ కాబట్టి కొద్దిగా టెన్షన్గా ఫీల్ అవుతూ ఉంటారు. ఎవరైనా మీరైనా మేమైనా ఫస్ట్ ఎగ్జామ్ రాసేటప్పుడు అలాగే ఫీలింగ్ ఉంటుంది. ఆ విధంగా దగ్గరకు వచ్చి కొద్దిగా ధైర్యం చెప్పి లోపల పంపించేసి వస్తాం. అదే అండి. అంటే బాబు పాప అండి. ఎక్కడ చదువుతారండి? నారాయణ అండి. నారాయణ. అవునండి. ఇంకా కూడా మనం కొంతమంది విద్యార్థులు చూడొచ్చు. అంటే ఆల్రెడీ పిల్లలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా లోపలికి వెళ్ళారు కాబట్టి వాళ్ళు ఇబ్బందులు లేకుండా ఇప్పటికే కూడా లోపల అంటే ఎగ్జామ్స్ హాజరవడం జరిగింది. మేడం మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? చంద్రగిరి సార్. చంద్రగిరి నుంచి వచ్చారు. బాబు సార్. ఎట్లా టెన్షన్ పడుతున్నారా? అట్లేం లేదు సార్, చదివింది రాస్తే చాలు అంతే, ఇబ్బంది. మేము కాటన్ మిల్ దగ్గర నుంచి వచ్చాము. కాటన్ మిల్ దగ్గర స్కూల్ సార్, ఇంటి దగ్గర స్కూల్ రాజు స్కూల్. చూడొచ్చు. అంటే విద్యార్థుల తల్లిదండ్రులకు సంబంధించి, ఎందుకంటే విద్యార్థులు ఇప్పటికీ ఆల్రెడీ లోపలికి వెళ్ళడం జరిగింది, పరీక్షా కేంద్రాల వద్దకు వెళ్ళడం జరిగింది. వాళ్ళు మరి కాసేపట్లో అంటే 9:30 నుంచి కూడా 12:30 వరకు కూడా విద్యార్థులు వాళ్ళు పరీక్ష హాజరవుతారు. అదే స్థాయిలోనే మనం చూడొచ్చు పోలీసులకు సంబంధించినటువంటి భారీ గేట్స్ కూడా ఏర్పాటు చేసుకుని ఎవరిని కూడా లోపలికి అనుమతించలేదు. మొత్తం మీద ఇవాళ నుంచి 30వ తారీఖు వరకు కూడా ఈ పరీక్షలు జరగబోతున్నాయి. చూద్దాం మరి విద్యాశాఖ అధికారులు విద్యార్థులకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా లోపల ఫెసిలిటీస్ కూడా వాళ్ళకందరికీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మమత. రైట్, థ్యాంక్ యూ గోపి.